దేవుని పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగునుగాక. అనుదినము వాగ్దానమును ఎత్తిపట్టి మనం ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దిన వాగ్దానం 91వ కీర్తన చూడండి, 3వ చరణం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. పిల్లరా, వేటగాడు ఏం చేస్తాడంటే, అడవిలో ఉన్న ఆ జంతువుకి ఒక జింకని పట్టుకోవాలంటే వాడు ముందుగానే ఏం చేస్తాడంటే ఒక ఉరి పెడతాడు. అది ఏ మార్గంలోకి వస్తుందో వాడి వేటగాడికి బాగా తెలుసు. ఆ ఉరి పెడతాడు, అక్కడ తాడులాగా పెట్టి ఒక పెడతాడు. దాని ముందర అది కొంత ఆహారాన్ని వేస్తాడు. అప్పుడు ఆ జంతువు ఏం చేస్తుందంటే, దేవుడిచ్చిన సృష్టిలో అది పచ్చికను మేస్తూ ఉన్నప్పుడు దాని కళ్ళ ఎదుట పెట్టినటువంటి శ్రేష్టమైన ఆహారం కనిపిస్తుంది దానికి. అసలు కష్టపడకుండా, అమర్చకుండా అక్కడ దానికి ఇష్టమైన ఆహారం పెట్టుంటుంది ఆ జంతువుకి. ఈ జంతువు ఏం చేస్తుందంటే, ఈ జంక్ ఏం చేస్తుందంటే, ఇది దేవుడిచ్చినటువంటి సృష్టిలో ఈ పచ్చికను మేయకుండా ఆ ఉరి దగ్గర పెట్టాడు చూసావా, ఆ ఆహారం దగ్గరికి వెళ్ళి అది తిందామని వెళ్తుంది. ఈలోపు దానిలో గుండా వెళ్తున్నప్పుడు ఆ ఉరి బిగిసిపోతుంది. ఆ బంధకాలు, ఆ బంధకాలు ఆ మెడకు చుట్టుకుంటాయి. వెంటనే గిలగిల్లాడి అది చచ్చిపోయింది. తెల్లవారిపాటికి వేటగాడు వస్తాడు. వచ్చి చూసేవరకు ఆ జంతువు ఉరిలో పడి చచ్చిపోయి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఈడ్చుకుని వెళ్ళి దాన్ని ఏం చేస్తాడో మనకందరికీ తెలుసు. పిల్లగా, వేటగాడు వాడు చేసే పన్నాగం ఆ జంతువును పట్టుకోవాలని. ఈరోజు మనకు కూడా ఒక వేటగాడు ఉన్నాడు. వాడు కూడా అనేకమైన బంధకాల్లో నిన్ను చిక్కించుకొని, వాడు నీవు ముందుకు వెళ్ళకుండా, నీవు భవిష్యత్తులో పైకి రాకుండా, నీ జీవితాన్ని వాడు ఎదగనివ్వకుండా, దేవునికి ఉద్దేశాలు నెరవేర్చకుండా వాడు కొన్ని ఉరులు వడ్డుతాడు నీ కోసం. ఆ ఉరులు వడ్డినప్పుడు ఆ ఉరిలో చిక్కుకొని ఆ తర్వాత బంధకాల్లో పడిపోయి గిలగిలా కొట్టుకుంటున్నారు మానవులు. ఆ వేటగాడు ఎవడో కాదు, ఆ వేటగాడి సాతానుడు. ఆ సాతానుడు వేటగాడు. ఆ సాతానుడు ఏం చేస్తాడంటే, యోహాను సువార్త 10:10 మనం చూసినట్లయితే, దొంగతనమునకును హత్యకును నాశనము చేయుటకు వస్తాడంట. అంటే ఈ వేటగాడు ఏం చేస్తాడంటే దొంగతనం చేస్తాడు. దేవుడిచ్చేటువంటి ప్రార్థనా జీవితాన్ని, దేవుడిచ్చేటువంటి పరిశుద్ధత జీవితాన్ని, దేవుడిచ్చేటువంటి విశ్వాస జీవితాన్ని, దేవుడిచ్చేటువంటి కృపా వరాల్ని, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చేటువంటి ఆరోగ్యాన్ని, ఆ దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ప్రతి ఈవిని వాడు దొంగతనం చేస్తాడు. నిన్ను బంధకాల్లో పడేస్తాడు. మనకు తెలుసు కదా, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడంట. యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్నప్పుడు వాడు దొంగల చేతిలో చిక్కాడంట. అప్పుడు వాడు వచ్చి ఆ వ్యక్తిని దోసుకున్నాడంట. దాని దగ్గరటువంటి ధనాన్ని దోసుకున్నాడు. అతన్ని కొట్టాడు, అతన్ని గాయపరిచాడు. కొన ఊపిరితో అతని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. వేటగాడు ఎప్పుడు దోసుకుంటాడు? యెరూషలేము దేవుని నివాస స్థలం. యెరూషలేములో దేవుని మందిరం ఉంది. యెరూషలేములో దేవుని ప్రార్థన ఉంది.
యెరూషలేములో దేవుని సహవాసం ఉంది. యెరూషలేములో దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవం, సహవాసము, ప్రార్థన ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆ సహవాసాన్ని విడిచి, ఆ ప్రార్థన విడిచి, ఆ యెరూషలేము అనే దేవుని పట్టణాన్ని, దేవుని సన్నిధిని విడిచి యెరికో అనే ఆ శాపగ్రస్తమైన ఆ కిందకి దిగిపోతున్నాడు, దిగజారిపోయాడు. ఎప్పుడైతే యెరూషలేము నుంచి దాటిపోయాడో, యెరికోకి వెళ్తానికి ప్రయాణం అయ్యాడో, మార్గ మధ్యలో దొంగ చిక్కుకున్నాడు, దొంగ పట్టుకున్నాడు. ఆ దొంగే సాతానుడు. అతను దేవుడిచ్చినటువంటి ఆ సమస్తాన్ని కూడా దోసుకున్నాడు, కొర్ర ప్రాణంతో వదిలిపెట్టాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడి దగ్గరకు వచ్చిన, దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుడికి ఇచ్చిన ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు కదా, దేవుడు నీకు వ్యాపారం ఇచ్చాడు కదా, దేవుడు నీకు వివాహం చేశాడు కదా, దేవుడు నీకు అప్పుల బంధకాల్చి విడిపించాడు కదా, దేవుడు నువ్వు అడిగినవి ఆయన క్రమక్రమంగా ఇస్తూ ఉన్నాడు కదా. మరి ఆయన సన్నిధి నుండి ఒకవేళ నువ్వు దూరంగా వెళ్ళిపోతుంటే, ఆయన ఇచ్చిన పరిశుద్ధతను నువ్వు పాడు చేసుకుంటే, సాతాడు అనే దొంగ మొత్తం దోసుకుంటాడు. మొత్తం దోసుకొని వాడు ఉరి ఒడ్డి చివరికి నేను బంధకాల్లో చిక్కించుకుంటాడు. ఈరోజు ఏ బంధకాల్లో ఒకవేళ నువ్వు పడి ఉన్నావో జ్ఞాపకం చేసుకో. వెంటనే కొర ప్రాణంతో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ వేటగాడు దొంగతనం చేస్తాడు. అందుకని సంసోను విషయంలో చూసావా, రెండవదిగా సంసోనుకి దేవుడిచ్చేటువంటి ఆ దైవ రహస్యం, దేవుని నాజీలు వ్రతాన్ని, దేవుడిచ్చినటువంటి ప్రతిష్ఠిత జీవితాన్ని దోసుకుంది దెలీలా. సాతానుడు వచ్చి ఆ ప్రతిష్ఠిత జీవితాన్ని, ఆ మంగళ కత్తి తల మీద పెట్టకుండా ఉండటం కోసం ఆ ప్రతిష్ఠిత జీవితాన్ని, దైవ రహస్యాన్ని దోసేసుకుంది, దొంగతనం చేసింది. చివరికి సంసోను బంధకాల్లో కట్టేసింది, 2 కళ్ళు పొడిచేసింది. చివరికి గానుగిడ్చి గుడ్డివాడిగా అయిపోయాడు, 2 స్తంభాలకి కట్టిపడి వేసింది. చెప్పమంటారా, సంసోను దేవుడి సన్నిధిలో నుండి తిమ్నాతు అని ఆ దెలీలా వైపు వెళ్ళాడు. ఆ నాజీరు వ్రతాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు దొంగతనం చేయటానికి సాతానుడు వస్తాడు, జ్ఞాపకం చేసుకో. రెండవదిగా హత్య చేయటానికి వస్తాడు, ఉరి వద్దుతాడు, వాడు హత్య చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి పచ్చిక మేయకుండా ఆ వేటగాడు పెట్టినటువంటి ఆ ఆహారం కోసం వెళ్ళింది ఈ జంతువు, జింక. అది ఉరి దగ్గర పెట్టాడు, దాన్ని తీసుకెళ్ళి ఆ ఉరి దాటి వెళ్ళి తిందాం అనుకున్నప్పుడు ఉరిలో చిక్కుకుంది, బంధకాలు పడిపోయింది. అనగా దేవునికి ఇచ్చినటువంటి దాన్ని కాకుండా సాతానుడు ఇచ్చే వాటి వైపు నువ్వు వెళుతున్నట్లయితే అది నీకు చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం. అందుకని ఇస్కరియోతు యొద్ద చూశారు కదా, దేవుడు అతనికి అద్భుతమైనటువంటి రక్షణ దయచేశాడు. యేసు ప్రభు శిష్యుడిగా దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. సింహాసనం 12 గోత్రముల వారికి పరిపాలించే సింహాసనాన్ని ఇస్కరియోతుకు నియమించాడు. కానీ దేవుడిచ్చిన కృపను కాదనుకొని దొంగ అయినటువంటి సాతానుడు నియమించిన ఆ పరిచయులు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుని, ధనాన్ని, వెండి నాణ్యాలని కక్కుర్తిపడి ఆశపడి చివరికి ఆ సాతానుడు ఉరిలో చిక్కుకొని యేసు ప్రభుని అప్పగించి చివరికి సాతానుడు ఉరి పోసుకుని చచ్చిపోయినట్లుగా మనం చదువుకుంటాం కదా. ఈరోజు నీకు దేవుడు ఒక భార్యని ఇచ్చాడు, కానీ పరాయి వాడిని భార్యను ఆశించకూడదు. దేవుడు నీకు ఆస్తినిచ్చాడు, కానీ దొంగతనంగా వేరే దాన్ని ఆశించకూడదు. ఈరోజు నీకు దేవుడు ఇచ్చింది కాకుండా దేవుడు ఇవ్వని దానికోసం నువ్వు పాకులాడినట్లయితే అది లంచం కావచ్చు, అది మరొకటి కావచ్చు, అది నీకు ఉరి సాతానుడు చూపిస్తాడు. ఆ ఉరిలో చిక్కుకున్నాడు ఇస్కరియోతు యోధ. మూడోదిగా హత్య చేస్తాడు. అదోనండి, వాడు హత్య చేయటానికి వస్తాడు. అంటే హత్య వాడు మన చేత చేయిస్తాడు హత్య. అర్థమైందండి.
జ్ఞాపకం చేసుకోండి. ఇస్కరియోతు ఎదురు హత్యగాంచబడ్డాడు కదా. అలాగే నీ జీవితంలో కూడా ఈ వేటగాడు అనేవాడు వాడు దొంగతనం చేయటానికి, వాడు హత్య చేయటానికి, నాశనం చేయటానికి వస్తాడు. వాడు సమస్తాన్ని నాశనం చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో అందుకని ఆ సాతానుడు అనేవాడు వేటగాడు ఉరి ఒగ్గుతూ ఉంటాడు. అయితే వాడు వేసే ఉరిలో నువ్వు పడకుండా జీవము కలిగిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన ఆ దేవుని సన్నిధిలో నువ్వు నిలకడగా ఉంటే ఆ దేవుడు నిన్న బంధకాల నుంచి విడిపిస్తాడు. సంసోను ప్రార్థన చేసి, ప్రభువా నన్ను విడిపించండి నాయన, నేను సాతాను బంధకాల్లో కట్టబడి ఉన్నానని పశ్చాత్తాపంతో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే కనికరము కలిగిన దేవుడు ఆ సంసోన్ని మరల బలాభిషేకాన్ని ఇచ్చి ఆ శత్రువుల పైన పగ తీర్చుకుంటానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను బంధకాల నుంచి విడిపిస్తాడు. అప్పుల బంధకాల నుంచి, సాతానుని వేటగాడేసినటువంటి ఆ యొక్క లోక ధనాపేక్ష అనే బంధకాల నుంచి, స్త్రీ వ్యామోహం అనే బంధకాల నుంచి, యవనస్తుల లోకంలో త్రాగుడనే బంధకాల నుంచి, మత్తు అనే బంధకాల నుంచి, ఈరోజున ఏ బంధకాల్లో వేటగాడు ఉరివగ్గాడో ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించబడాలంటే ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దావీదులాగా ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే వేటగాడి ఒడిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా అని నేను రక్షిస్తాను. దేవుని స్తోత్రం. ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆ తర్వాత తన రక్షణ నీకు చూపిస్తాడు, ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. దానియేలు పట్ల ప్రార్థన చేస్తున్నాడని వేటగాడినటువంటి రాజు ఆ పక్కన ఆ తోటి ఉద్యోగస్తులు దానియేలును తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు కదా. కానీ దానియేలు మాత్రం దేవుని విశ్వాసం ఉంచాడు, ప్రార్థన చేశాడు. కానీ దానియేలు నిర్దోషత్వాన్ని చూసి ఆ సింహాల బోన్లో నుండి దేవుడు విడిపించాడు. ఆ తర్వాత దానియేలుని ఆ శత్రుడు ఎదుటే, ఆ వేటగాడి ఎదుటే ఆ దేశంలో ఒక గొప్ప అధిపతిగా దీవించాడు. దేవుడిని సన్నిధిలో నువ్వు దానియేలు వలె దినమునకు ముమ్మారు మోకాల్లోని ప్రభు పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఖచ్చితంగా దానియేలు ఏ విధంగా బంధకాల నుంచి, సింహాల బోల నుంచి విడిపించాడో నిన్ను కూడా ప్రతి బంధకాల నుంచి విడిపిస్తాడు. ఆయన నీకు నాశనకరమైన తెగులు రాకుండా, నాశనం అవ్వకుండా తన రక్షణలో నీకు చూపించి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి వేటగాడిన సాతాను ఊరిలో నుంచి ఆ దేవుడు నిన్ను విడిపించి, ఆ దేవుడు ఏ తెగులు, ఈ అనారోగ్యం నీకు రాకుండా నిన్ను రక్షించి, దానియేలు ఏ విధంగా హెచ్చించాడో ఆ విధంగా నిన్ను హెచ్చించటానికి ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థించి ఆ దేవుడు ఖచ్చితంగా సాతాను ఊరుతున్న ఊరులన్నిటిలో నుండి నిన్ను విడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రోజున ప్రభా వేటగాడు అనేకమైన ఉరులు మాకు వేస్తాడు. ఆ ఉరిలో పడకుండా ఉండాలంటే, ఆ ఉరిలోంచి విడిపించబడాలంటే మేము నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా, నీ మీద ఆధారపడేవారుగా, నీ యందు విశ్వాసం ఉంచేవారుగా, దానియేలు ఏ విధంగా నీ యందు విశ్వాసం ఉంచి ఆధారపడి ఏ విధంగా ఊరిలోంచి బయటకు వచ్చాడో ఆ విధంగా మేమున్న ప్రతి నీ బిడ్డలు ఏ బంధకాలు ఏ ఊరిలో ఉన్న ఆ ఊరిలో నుండి విడిపించమని, రక్షించమని యేసు నామమున తండ్రి. ఆమేన్.